అందరికీ నమస్కారం. ఈరోజు మనము 5th క్లాస్ రెడీనెస్ ప్రోగ్రాంలో భాగంగా ఇంగ్లీష్ డే 1 యాక్టివిటీస్ చూడబోతున్నాము. రెడీనెస్ బుక్ ఈ విధంగా మనకు ఇచ్చారు. డే 1 హ్యాపీ స్టార్ట్, గో విత్ ద ఆల్ఫాబెట్ A to H. ఇక్కడ మనకు లెర్నింగ్ అవుట్కమ్స్, లెర్నర్స్ విల్ బీ ఏబుల్ టు ఐడెంటిఫై అండ్ రీడ్ ద లెటర్స్ A to H. ఇక్కడ A to H వరకు లెటర్స్ని ఐడెంటిఫై చేయాలి. అలాగే రికగ్నైజ్ అండ్ నేమ్ ఫెమిలియర్ వర్డ్స్ చెప్పాలి. వాటికి సంబంధించి A to H లెటర్స్కి సంబంధించి రెస్పాండ్ టు ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ participate in interactive tasks such as matching, choosing and pointing out the correct letters or sounds. కరెక్ట్ లెటర్స్కి సౌండ్స్కి పిల్లలు రెస్పాండ్ కావాలి. టీచర్ యాక్టివిటీ వచ్చేసరికి మనకు ఇక్కడ ఇంట్రడ్యూస్ లెటర్స్ యూజింగ్ ఫ్లాష్ కార్డ్స్ని ఉపయోగించి పిల్లలకి లెటర్స్ ఇంట్రడ్యూస్ చేయాలి. లెటర్స్ రిసైట్ అండ్ డ్యాన్స్, ఇక్కడ మనం యాక్షన్ చేస్తూ రైమ్ని పలికించాలి. ఇక్కడ చూడండి, A is amazing, it starts the fun. B brings balloons for everyone. C climbs high on a candy tree. D dances daily with you and me. E explores with an eagle's flight. F finds flowers, oh what a sight. G grows gardens green and bright. H hugs hearts with pure delight. ఈ విధంగా మనము పిల్లల చేత చదివించాల్సి ఉంటుంది. అలాగే పిల్లలు యాక్షన్ చేస్తూ పాడతారు చాలా చక్కగా. నెక్స్ట్ లెటర్స్ లెర్న్, సే ఈచ్ లెటర్ అలౌడ్ అండ్ ఆస్క్ ద స్టూడెంట్స్ టు రిపీట్ ఆఫ్టర్ యూ. ఇక్కడ ABCDEFGH క్యాపిటల్ స్మాల్ లెటర్స్ మనము పలికిస్తూ పిల్లలు మనల్ని ఫాలో అయ్యేటట్లు చూడాలి. నెక్స్ట్ యాక్టివిటీ 2 వచ్చేసరికి ఆన్సర్ ద క్వశ్చన్స్ ఇచ్చారు. 3 క్వశ్చన్స్, వాటికి ఆన్సర్ చేయాలి. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, విచ్ లెటర్ గివ్స్ ద సౌండ్ అ. ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. విచ్ లెటర్ కమ్స్ బిఫోర్ డి, డికి ముందు వచ్చే లెటర్ సి. నెక్స్ట్, వాట్ ఈజ్ కరెస్పాండింగ్ స్మాల్ లెటర్ ఫర్ ఎఫ్, ఎఫ్కి స్మాల్ లెటర్ ఏంటంటే స్మాల్ ఎఫ్. ఈ విధంగా రాయాలి. డే 1కి సంబంధించి స్టూడెంట్ యాక్టివిటీస్. యాక్టివిటీ 1, అబ్జర్వ్ ద ఆల్ఫాబెట్ చార్ట్ డిస్ప్లేడ్ బై ద టీచర్. వెన్ ద టీచర్ కాల్స్ అవుట్ ఎనీ వర్డ్ ఫ్రమ్ ద చార్ట్, సే ద ఫస్ట్ సౌండ్ అండ్ దెన్ లెటర్. పాయింట్ టు ద లెటర్ కార్డ్స్ A to H. ఇక్కడ మనకు A to H వరకు పిక్చర్స్ చూపించినప్పుడు పిల్లల చేత ఒక కార్డు తీపించి అందులో ఆ వర్డ్ అనేది ఏ లెటర్తో స్టార్ట్ అవుతుందో చెప్పాల్సి ఉంటుంది, ఆ సౌండ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం A to H వరకు చేయాలి. యాక్టివిటీ 2 వచ్చేసరికి రైట్ ద కరెక్ట్ వర్డ్ ఫర్ ద గివెన్ పిక్చర్స్. ఇక్కడ యాపిల్ వాళ్ళే ఇచ్చారు. గో టు, బాల్, క్యాటు, డ్రమ్ము, ఐ, హ్యాటు, ఫ్యాను. ఈ విధంగా రాయించాల్సి ఉంటుంది. యాక్టివిటీ 3 వచ్చేసరికి కాపీ ఫ్రమ్ A to H లెటర్స్ ఈ విధంగా పిల్లల చేత రాయించాల్సి ఉంటుంది. డే 1కి సంబంధించి ఇవి యాక్టివిటీస్. ఇంతటితో డే 1కి సంబంధించి స్టూడెంట్ యాక్టివిటీస్ కంప్లీట్ అయిపోయాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ప్లేలిస్ట్లో ప్రతి క్లాస్కి సంబంధించి ఇంగ్లీష్ వీడియోస్ ఉన్నాయి. చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకొని వాళ్ళు ఉంటే థ్యాంక్ యూ.